రోజు టమాటా బెండకాయ ఫ్రై అయితే చేశాను. చపాతీలెంబడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది, వేడి వేడి అన్నం వెంబడైనా. ఇది లాత బెండకాయలు, ఇది సేన్ల కంచి తెంపుకొచ్చినాయి. ఇక్కడ అమ్మతానికి వస్తారు. 1/2 kg అయితే తీసుకున్నాను. ఒక కడాయి పెట్టి నూనె అయితే వేసుకొని, ఒక ఆనియన్ సన్నగా తరిగి, కొద్దిగా నూనె ఎక్కువ పోసుకొని ఆనియన్ వేసుకున్నాను. తర్వాత ఒక చెంచాడు అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇవంతా మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక ఒక చెంచాడు పసుపు వేసుకున్నాను. మంచిగా వాసన పోయే వరకు ఫ్రై చేసి ఈ లాత బెండకాయలు దాంట్లో వేసేసుకున్నాను. చాలా టేస్టీగా 10 నిమిషాలలో ఈ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా అయితే చేసుకోవచ్చు, బ్యాచిలర్ అయినా మనమైనా. తర్వాత దానికి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను. ఇవంతా అయితే మంచిగా అయితే కలబెట్టుకోవాలా. కొద్దిగా సిమ్ము మంట మీద పెట్టాలా, ఎక్కువ మంట మీద పెడితే మాడిపోతుంది. రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకున్నాక ఇవంతా మంచిగా కలబెట్టుకొని పైనుంచి ఏమో మనకు కారం తక్కువ వేసుకోవాలా, పచ్చిమిర్చి వేసాను. ఇలా కారం వేసుకున్నాక మొత్తం కారం దీనికి పట్టేలాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి పెట్టేస్తే మంచిగా మెత్తగా అయితే మగ్గిపోతుంది బెండకాయలు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 టమాటాలు అయితే కోసి వేసేసుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలు. రెడ్ టమాటాలు అండి, పండిపోయినవి కావాలా, చాలా బాగవుతుంది. తర్వాత మనకు స్మెల్కి మంచిగా ఫ్రెష్ కల్లేమాకు అయితే వేసుకున్నాను దాంట్లో. ఇదంతా మంచిగా కలబెట్టి 2 నిమిషాలు అయితే మూత పెట్టి పెట్టేస్తే టమాటాలంతా మెత్తగా మగ్గిపోతుంది. ఇలా అంతా తిప్పేసుకునిక చూడండి, 2 నిమిషాలు మూత పెట్టి పెట్టాను. మంచిగా అయితే మగ్గిపోయింది. పైనుంచి అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చాలా టేస్టీగా బాగా అవుతుందండి ఈ బెండకాయ ఫ్రై అయితే. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.